ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా, అలాగే అతడు మొత్తం 16 ఇన్నింగ్స్లో 237.3 స్ట్రైక్ రేట్తో 776 రన్స్ చేశాడు. ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్ల ఘనత కూడా అతనిదే. మొత్తం 72 సిక్సర్లు బాదాడు, 63 ఫోర్లు కొట్టాడు. సూర్యవంశీ ఈ టోర్నీలో ప్రతి 4.5 బాల్స్కి ఒక సిక్సర్ రాబట్టాడు. అతడు 3 శతకాలు 93, 97, 96 చేదార్చుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్గా, అంటే 440 బాల్స్లోనే సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు 521, 521 రన్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ 467 పరుగులు 2016లో వైభవ్ ఈసారి అధిగమించాడు. అలాగే వైభవ్ ఆరెంజ్ క్యాప్తో పాటు సూపర్ స్ట్రైకర్ 237.3 స్ట్రైక్ రేట్తో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా కూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా 436.5 పాయింట్స్ సాధించాడు. అత్యధిక సిక్సర్ల అవార్డు దక్కించుకున్నాడు. అత్యధిక డాట్ బాల్స్ వేసిన అవార్డు మాత్రం 172 శ్రీరాజ్ ఖాతాలో దక్కింది. ఇవి కొద్దిగా అంటే చిన్న మొత్తంలో మీకు ఐపీఎల్లో జరిగిన గొప్ప విశేషాలు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.